రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలోని ఎన్సీసీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు చేరినట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న రెవెన్యూ పోలీస్ సిబ్బందితో పాటు ఫ్యాక్టరీకి చెందిన నిపుణులు సహాయక చర్యలు చేపట్టారు. కింద పడిపోయిన భారీ బాహుబలి క్రేన్ ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్సీసీ ఫ్యాక్టరీలో ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. చిక్కడపల్లి మండలం మహాలింగపూర్ గ్రామ శివార్లో ఉన్న ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఒకేసారి సుడిగాలి రావడం అని చెప్పి కంపెనీ ప్రతినిధులు స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన సుడిగాలికి క్రేన్ కింద పడిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ గాలి అదే సమయంలో వర్షం కూడా రావడంతో ఇక్కడ ఉన్న కార్మికులంతా కూడా రేకుల షెడ్ కిందకి వెళ్ళి తలదాచుకున్నారు. వర్షం నుంచి కాపాడుకోవడానికి ఆ రేకుల షెడ్ కిందకి వెళ్ళారని చెప్తున్నారు. రేకుల షెడ్ కిందకి కార్మికులు అటు వెళ్ళారు. అయితే ఇది కూడా ఇటు ఒకేసారి పెద్ద ఎత్తున సుడిగాలి లాంటివి రావడంతో ఈ క్రేన్ కూడా షెడ్ మీద పడిందని చెప్పి చెప్తున్నారు. దీంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. ఈ క్రేన్ ఇక్కడ దాదాపుగా ఆ సమయంలో ఇది కంపెనీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది వరకు సిబ్బంది ఉండగా ఇక్కడ ఈ క్రేన్ పరిసరాల్లో 16 మంది పనిచేస్తున్నారని చెప్పి ఇక్కడ కంపెనీ యాజమాన్యం చెప్తున్నారు. ఇందులో 16 మందిలో అందరినీ కూడా మేము ట్రేస్అవుట్ చేసాం. మొత్తం కంపెనీ ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించాం. శిథిరాల కింద ఎవరు లేరని చెప్పి కంపెనీ ప్రతినిధులు ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ సహాయక చర్యలు అంటే ఇప్పుడు అయినా మళ్ళీ వేరే పెద్ద క్రేన్ తీసుకొచ్చి దీన్ని పైకి లేపి దాని కింద కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయనున్నారు. ఈ క్రేన్ వెయిట్ దాదాపుగా 75 టన్నులు ఉంటుందని చెప్తున్నారు. దీన్ని 75 టన్నుల క్రేన్ లేపడానికి మరో భారీ క్రేన్ అవసరం పడుతుంది. అది బయట నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కంపెనీ యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం అధికారులు కానీ చెప్పిన దాని ప్రకారం 3 మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నప్పటికీ స్థానికులు మాత్రం ఇక్కడ ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు మాత్రం 6 చనిపోయినట్టు వాళ్ళు చెబుతున్నారు. దీన్ని అధికారికంగా నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. 11 మందికి చికిత్స అందిస్తున్నాము అని చెప్పి కంపెనీ చెప్తుంది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స పూర్తి కంపెనీ బాధ్యత అని చెప్తున్నారు. దాంతోపాటు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీ చనిపోయారో తనకి ఏదైతే జీతం ఇస్తారో తను రిటైర్ అయ్యే మట్టుకు ఎంత జీతం వస్తుందో అంతా కూడా ప్రతి నెలకు చనిపోయిన మృతుల కుటుంబాలకు అందజేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అవసరం దాంతోపాటు మెరుగైన వైద్యం అందించేందుకు కూడా క్షతగాతులకు ఏమైనా వాళ్ళకి అంగవైకల్యం ఏర్పడ్డా కూడా వాళ్ళకి జీవితాంతం సపోర్ట్ ఇస్తామని చెప్పి కంపెనీ చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత పెద్ద క్రెయిన్ 75 టన్నుల బరువున్న క్రెయిన్ సుడిగాలి వాళ్ళ కింద పడిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ ఆ సమయంలో వర్షము గాలిదుమ్ము వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇది ఇంత పెద్ద క్రేన్ పడిపోయేంత స్థాయిలో గాలి వచ్చిందా? ఈ క్రేనే పడిపోయే స్థాయిలో గాలి వస్తే ఇక్కడ చుట్టుపక్కల మిగిలినవి కూడా ఈ చెట్లు అవన్నీ కూడా ఏ స్థాయిలో నష్టం కాదు ఇవన్నీ కూడా టెక్నికల్గా ఇటు పోలీసులు కానీ ఇదంతా విచారించి నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహాలింగాపూర్ శివార్లో ఉన్న ఎన్సీసీ లిమిటెడ్లో ఇక్కడ ప్రధానంగా పెద్ద ఐరన్ ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది, ఫ్రీ కాస్ట్ ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు పనిచేస్తున్న సమయంలో వర్షం రావడంతో ఒక్కసారి వీళ్ళంతా కూడా వెనుకున్న షెడ్ కిందకి వెళ్ళారు ఆ వర్షం నుంచి తలదాచుకోవడానికి. ఇది గాలి దుమ్మికి వచ్చి ఒకేసారి ఆ షెడ్ మీద పడడంతో వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి గురి కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇటు రెవెన్యూ పోలీసు కంపెనీ యజమాని అందరూ కూడా కలిసి సహాయక చర్యలు చేస్తున్నారు. ఇంకెవరైనా క్షతగాత్రులు ఎవరైనా గాయపడారు ఇక్కడ దీని శిథిరాల కింద ఉండొచ్చామన్న అనుమానంతో చెక్ చేస్తున్నారు. కానీ ఓవరాల్గా వీళ్ళకు ఉన్న దాని ప్రకారం అందరినీ కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఆ షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ట్రేస్ అవుట్